గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మీకు ఒక సంవత్సరంలో ఎన్ని నెలలుంటాయో తెలిసాయి కదా. అయితే ఇప్పుడు మనము ఆ నెలలలో ఎన్ని రోజులుంటాయో తెలుసుకుందామా మరి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక సంవత్సరంలో ఏ నెలలున్నాయో చూద్దామా. మొదలు జనవరి, తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మరియు చివరిగా డిసెంబర్. అయితే మన ప్రశ్న ఏంటి? ఒక నెలలో ఎన్ని రోజులుంటాయి అని. ఇక్కడ చూడండి, ఇక్కడ 213 యొక్క క్యాలెండర్ ఉంది. అయితే దీనిలో జనవరి నెలలో ఎన్ని రోజులున్నాయి? ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 అలా 31 రోజులు ఉన్నాయి. అర్థమైందా? 31 వరకనగా ఈ జనవరి నెలలో 31 రోజులున్నాయి. అయితే ఒక సంవత్సరంలో అన్ని నెలలలో 31 రోజులే ఉంటాయా? అయితే ఇప్పుడు ఫిబ్రవరి నెల చూద్దామా మరి. ఇక్కడ చూడండి, ఈ నెలలో ఎన్ని రోజులున్నాయి? 28 రోజులు ఉన్నాయి. 213 యొక్క ఫిబ్రవరి నెలలో 28 రోజులున్నాయి. అయితే ఇప్పుడు మనము 212 యొక్క ఫిబ్రవరి నెల చూద్దామా. ఇక్కడే చూడండి, 212 యొక్క ఫిబ్రవరి నెలలో 29 రోజులున్నాయి. అయితే ఫిబ్రవరి నెలలో 28 రోజులుండొచ్చు లేదా 29 రోజులుండొచ్చు. దాని తర్వాత ఏ నెల వస్తుంది? మార్చ్ నెల. మార్చ్ నెలలో 31 రోజులు. అయితే ఏప్రిల్ నెలలో ఎన్ని రోజులున్నాయి? ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తము 30 రోజులున్నాయి. దాని తర్వాత మే నెల. మే నెలలో 31 రోజులు. మరి జూన్ నెలలో ఎన్ని రోజులున్నాయి? జూన్లో 30 రోజులున్నాయి. తరువాత జూలై. జూలైలో 31 రోజులు. దాని తర్వాత నెల ఆగస్ట్. ఎన్ని రోజులున్నాయి? 31 రోజులు. ఆగస్టు తర్వాత ఏ నెల వస్తుంది? సెప్టెంబర్. సెప్టెంబర్ నెలలో ఎన్ని రోజులున్నాయి? 30. తరువాత అక్టోబర్. అక్టోబర్ నెలలో ఎన్ని రోజులున్నాయి? 31. తరువాత నవంబర్. నవంబర్లో 30 రోజులు. ఇక చివరి నెలకొస్తే చివరి నెల అనగా డిసెంబర్. డిసెంబర్లో ఎన్ని రోజులున్నాయి? 31 రోజులు. ఆ తర్వాత మళ్ళీ ఏ నెల మొదలవుతుంది? జనవరి. అయితే ఇప్పటి వరకు మనం చూసినప్పుడు మనం ఏం గమనించాము? అన్ని సంవత్సరాల్లో అన్ని నెలలలో ఖచ్చితంగా 30 లేదా 31 రోజులు ఉన్నాయి. కాకపోతే ఫిబ్రవరి నెల మాత్రము ఒక సంవత్సరంలో 28, ఇంకో సంవత్సరంలో 29 రోజులున్నాయి. అది ఎందుకు చూద్దామా మరి. ఇది కూడా భూమి సూర్యుడు చుట్టూ తిరిగే కాలంపైనే ఆధారపడి ఉంది. భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి మనకు 365 రోజులు మరియు 1/4వ రోజు పడుతుంది. దాన్ని మనం ఒక సంవత్సరం అంటాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అన్ని నెలలలో ఉన్న రోజులను కూడిద్దాం. ఇక్కడ చూడండి, జనవరి 31 రోజులు, ఫిబ్రవరి 28 రోజులు, మార్చ్ 31 రోజులు, ఏప్రిల్ 30 రోజులు, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30 మరియు డిసెంబర్ 31. అయితే
ఇప్పుడు వీటన్నిటినీ కలిపితే మనకి ఎంత వస్తుంది? 365. ఇది భూమి సూర్యుడు చుట్టూ తిరగడానికి పట్టే సమయం. దీనిలో మనము 1/4 వంతు రోజును పరిగణించటం లేదు. అయితే 365 రోజులు ఒక సంవత్సరం అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే 1/4వ రోజు అనగా 4 భాగాలలో ఒక భాగము అనగా ఒక పూర్తి రోజును మనము 4 సమాన భాగాలుగా విభజించాలి. అయితే 4 సమాన భాగాలు అనగా ప్రతి 4 సంవత్సరాలకు అయ్యే ఈ 4 సమాన భాగాలను కలిపితే ఒక రోజు అవుతుంది. అయితే ఈ ఒక పూర్తి రోజును మనము ఏ నెలలో పెట్టాలి? అందుకే మనం దీన్ని ఫిబ్రవరి నెలలో పెట్టాము. కనుక ప్రతి 4వ సంవత్సరము 366 రోజులను కలిగి ఉంటుంది. మిగిలిన సంవత్సరాలలో మనకు ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. అనగా ప్రతి 4 సంవత్సరాలకు ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. లేదా సామాన్యంగా ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మీకు ఫిబ్రవరి నెలలో ఒక సంవత్సరము 28 రోజులు లేదా ఇంకో సంవత్సరము 29 రోజులు ఎందుకుంటాయో అర్థమైంది కదా? ఒకవేళ 212వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో 29 రోజులున్నాయనుకోండి, మళ్ళీ ఏ సంవత్సరంలో 29 రోజులుంటాయో ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ చూడండి, 12ను 4తో కూడిస్తే ఎంతొస్తుంది? 16. అనగా 216వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 29 రోజులుంటాయి. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.